నమస్తే. దిస్ ఈస్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, ప్రస్తుతం అయితే అనసూయ గారు బాగా ట్రోల్ అవుతూ ఉన్నారు. అంటే అన్నెసెసరీగా ఆవిడ ఈ ఇష్యూలోకి వచ్చారు శివాజీ గారు, లేదా ఆడవాళ్ళ విషయానికి సంబంధించి, వస్త్రధారణకి సంబంధించి అని. దీనికి సంబంధించిన ట్రోలింగ్ లోనే అందరూ కూడా ఆవిడని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. అలాగే హస్బెండ్ ని, పిల్లల్ని కూడా దీనిలోకి లాగుతూ ఉన్నారు అని చెప్పేసి ఒక పక్క ఆవిడ ట్వీట్ చేశారంటే, మహిళలు మహిళల్లాగా ఉండండి, మీకు స్వతంత్రం ఉంది అని చెప్పాను నేను, అలా ఉండండి మీరు అని చెప్పేసి ఒక ట్వీట్ ని అయితే ఆవిడ పోస్ట్ చేశారు. ఇప్పటికీ కూడా నేను తగ్గేది లేదు, నేను ఈ కమిట్మెంట్ మీద ఉంటాను అని. మరో పక్క ఇండస్ట్రీలో కూడా నెగటివ్ గా అనిపిస్తూ ఉంది అనసూయ మీద. అనసూయకి ఇంకా ఛాన్సులు వచ్చే ఇది లేదు, ఆ మూవీ ఛాన్సెస్ గానీ ఏవైనాను అని చెప్పేసి కొంతమంది డైరెక్టర్లు పక్కన పెట్టాలనే డిస్కషన్స్ జరుగుతున్నాయి అనే ఒక వార్త కూడా ఇప్పుడు ట్రోల్ అవుతుంది. సో మీరేమంటారు? దీన్ని ఖండిస్తారా? ఆవిడ అన్నదానిలో తప్పేముంది, మంచిదే కదా అంటారా? అసలు ఏం చెప్తారు మీరు? ఇక్కడ అనసూయని ఎవరు లాగలేదమ్మా. అనసూయే చొరబడింది బలవంతంగా. అనసూయని ప్రస్తావిస్తూ, అనసూయ పేరు చెప్తూ ఆయన శివాజీ మాట్లాడినట్టయితే అప్పుడు లాగినట్టు అవుతుంది. ఇకపోయినట్టయితే శివాజీని లాగారు అందరూ కలిసి. ఇంతవరకు ఇటువంటి చికాకులు, ఇటువంటి రాద్ధాంతాలు, ఇటువంటి ఈ ట్రోలింగ్స్ శివాజీ జీవితంలో లేవు. ఓ పెద్ద మనిషిగా ఉన్నాడు. కానీ అనసూయకి అది ఎప్పుడు సర్వసాధారణం. ఏదో ప్రేక్షకులు ఊహించని డ్రెస్ వేసుకుంటుంది, ప్రేక్షకులు ట్రోల్ చేస్తుంటారు, ఈవిడేమో సీరియస్గా ఇచ్చేస్తుంది, తర్వాత నాకెందుకు లేని క్షమాపణ చెప్పుకుంటుంది. ఇటువంటి విధానాలు నీ పరిపాటి ఎప్పటి నుంచో చేస్తున్నావు. కానీ ఇందులో అనసూయ తెలివితేటలు ఏంటంటే, దీని తర్వాత అనసూయకు కూడా మంచి హైప్ వస్తుంది, అనసూయకు కూడా మంచి పేరు వస్తుంది. అనసూయ యొక్క హీరోయిన్ అయిపోతుంది అన్నమాట. ఎలాంటి హీరోయిన్ అయిపోతుందంటే, మంచి డేరింగ్ డెవల్ ఆవిడ, ఎంతకైనా తెగిస్తుంది, ఎవరినైనా లెక్క చేయదు. ఒక అనుకోని హైప్ వస్తుంది అన్నమాట. తప్పకుండా ఇండస్ట్రీలో ఉన్న విశేషం అది. బండబూతులు తిట్టువాడు కూడా హీరో అవుతాడు, వ్యక్తిత్వం ఉన్నవాడు కూడా హీరో అవుతాడు అన్నమాట. వ్యక్తిత్వం ఉన్నవాడు కంటే బండబూతులు తిట్టేవాడు పెద్ద హీరో అవుతాడు. ఏమో రేపు నన్ను ఎక్కడ తిడతాడు అని చెప్పేసి వాడిని హీరోగా చూస్తారన్నమాట. అలాగే అనసూయ అంటే ఒక భయం వస్తుంది ఇండస్ట్రీకి. అనసూయ తరచుకుంటే ఏమైనా చేస్తుంది, ఎంతవరకైనా పోరాడుతుంది అనేటువంటి అంతర్లీనంగా ఉంటుంది కదా. ఎందుకు ఆవిడ బాగుంది కదా, ఆవిడ ఫిజిక్ బాగుంది కదా, ఉపయోగించుకుందాం, ఉపయోగపడినంత కాలం ఆవిడ ఉపయోగించుకుందాం అనేటువంటి దృష్టితో ఉంటారు. అందులో అనసూయ ట్వీట్ మీరు చూశారు కదా, అనవసరంగా ట్వీట్ చేస్తున్నారు, ఎవరికి ఏమనిపిస్తే అదే మాట్లాడుతున్నారు, వాళ్ళకి అనుకూలంగా నన్ను మలుచుకుంటున్నారు. ఇది అన్యాయం. అయినా మీరు ట్వీట్లు పెట్టినంత మాత్రంలో నేను మారను, ఇంతకంటే బలంగా నిలబడతాను, నేను ఏమిటో నిరూపిస్తానని చెప్పేసి ఆవిడ చాలా ప్రబలంగా చెప్పింది మాట. అక్కడ జంకలేదు ఆవిడ. ఎందుకు జంకలేదంటే తెలుస్తానికి దీంట్లో ఇద్దరిలో ఎవరో ఒకరు మొత్తానికి ఏంటంటే భావాలు ఆయన చెప్పేశాడు. శివాజీ ఆల్రెడీ నన్ను క్షమించండి అని చెప్పాడు. మహిళా కమిషన్కి ఏమో ఇది పునరావృతం కాదని చెప్పారు. ఆ దాన్ని వంకగా పెట్టుకొని మిగిలిన వాళ్ళందరూ కూడా లేచారు కదా కాగడాలు పట్టుకొని. వీళ్ళు తప్పకుండా వాళ్ళ మనోభావాలు కొంతమంది దెబ్బతింటాయి. శివాజీ మనోభావం కాదు. శివాజీని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, మీరు 70% అన్నారు కదా, 90% ఉన్నారమ్మా. ప్రతి ఒక్కరు కూడా శివాజీని సపోర్ట్ చేసేవాళ్ళే. వాళ్ళందరికీ కూడా మీరు మన్యతమని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడే సర్దుమనిస్తుంది. లేదా అనసూయైనా దయచేసి వదిలేయండి, నాకు ఫ్యామిలీ విషయాలు జోక్యం చేసుకోవద్దు, నా ఫ్యామిలీని బయటికి లాగొద్దు, ఇంతవరకు జరిగింది ఇంతతో విరమిద్దాం, అందరికీ ఎవరికైనా మనోభావాలు దెబ్బతింటే క్షమించండి నా మాట చెప్పేస్తే సరిపోతుంది. అంతవరకు ఇది ఇలా రాద్ధాంతం జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ట్వీట్లో కూడా చెప్పచ్చు కదా, పొరపాటు నాకు తెలుసో తెలియకో ఎవరినైనా నీ గాయపరిచినట్టయితే నన్ను మన్నించండి చెప్పేస్తే ఇక్కడ అయిపోయింది కదా. అక్కడ అంటే సూక్ష్మంలో దీనికి ఒక మంచి శుభం గారు పడేదానికి నేను పోరాటం చేస్తాను అంటే ఏమిటి? పోరాటం చేస్తే వాళ్ళు పోరాటం చేస్తారు. నిన్ను, నీ వేషధారిని, నువ్వు చేసే పిక్చర్స్ని, నీ ఫ్రెండ్స్ని, నీకున్న సర్కిల్ని, నీకున్న అంటే
బలగాన్ని ఎవరెవరైతే నీకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు వెనకున్న మనుషుల్ని, వాళ్ళు వెనకున్నటువంటి సెలబ్రిటీని అందరినీ అవుతారు. అది అవసరమైతే నువ్వు ఇంకా పట్టు బిగించి ఇట్లాంటి మాటలు మాట్లాడితే మాట్లాడు, కానీ లేకపోతే ఎప్పటికైనా నిజం తెలుసుకొని ఇందులో తప్పే ఉంది అనుకోకుండా నువ్వు దీంట్లో నువ్వు దూరావు. దూరినందుకు ఏంటంటే నీకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, నిన్ను వ్యతిరేకంగా చూసిన వాళ్ళు ఉన్నారు. నీ సపోర్ట్ చేసిన వాళ్ళకంటే నిన్ను వ్యతిరేకంగా చూస్తున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారంటే ఆయన తరఫున న్యాయం ఉందని నువ్వు అర్థం చేసుకోవరా. నువ్వు అర్థం చేసుకోవని ప్రత్యేకించి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మనకి ఈ మారుతున్న కాలక్రమేణా మారుతున్న పరిణామాన్ని దృష్టిలో పెట్టుకొని ఎస్ నాకంటే ఆయన సపోర్ట్ ఎక్కువగా ఉంది అంటే ఆయన మాటల్లో ఏదో ప్రేక్షకుల్ని కన్విన్స్ చేసింది, నా మాటలు కన్విన్స్ చేయలేకపోయి అని అర్థం చేసుకొని ఒక సంజయ్ షీ లాంటి మాట చెప్పేసి అయిపోతుంది కదా. ఏది లేకుండా ఒక ఆర్టిస్ట్గా ఉంటూ ఇలా చేయడం మంచిది కాదు. కానీ ఇంకొక మాట, మీరు అడిగిన ప్రశ్న ఆవిడ ఏవి సినిమాలు తగ్గవు. ఆవిడ తెలుసు, ఆవిడకి తనని తాను మార్కెటింగ్ ఎలా చేసుకోవాలో తెలిసినటువంటి తెలివైన పిల్ల అనసూయ. ఏదైనా చేసినప్పుడు కూడా దాని ఆంతర్యం ఏమిటంటే జనంలోకి వెళ్ళడం. ఈరోజు హీరోయిన్లకి ఎంతైతే ఇమేజ్ ఉందో అనసూయకి కూడా అంతే ఇమేజ్ ఉంది. హీరోయిన్కి అంటే షాపు ఓపెనింగ్కి వెళ్ళినట్టయితే ఎంత తీసుకుంటుందో అంతకంటే ఎక్కువే తీసుకుంటుంది అనసూయ. అంటే తనను తాను ఏ విధంగా మరచుకొని పబ్లిసిటీ ఇచ్చుకోవాలో, తనను తాను అట్రాక్టివ్గా జనాలకి ఎలా పరిచయం చేసుకోవాలో, తన ఫిజిక్ గురించి తను చెప్పకనే చెప్పేటువంటి ఫోటోగ్రాఫ్స్ ఎలాగా స్ప్రెడ్ చేయాలో బాగా తెలుసు, మార్కెటింగ్ తెలుసు కనుక ఆవిడకి వచ్చే నష్టం ఏమి ఉండదు. ఇందులో ఆడ మగ ఇద్దరు దెబ్బలాడుకున్నా, ఇద్దరి మధ్య తగాదా ఉన్నా ఆ మగాడు నష్టపోతాడు, కానీ ఆ లేడీస్ పట్ల సింపతి ఉంటుంది. ఒక అనవసరంగా ఆవిడ నేర్పించాము, అనవసరంగా ఆవిడ ఇబ్బంది పెట్టాము అనేటువంటి సింపతి అందరికీ ఉంటుందన్నమాట. అదే సింపతి ఈవిడికి కూడా వర్తిస్తుంది కనుక ఆవిడ పెద్ద వరి అయిపోవాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా ఇది ఆవిడకి హైపే చేస్తుంది. ధైర్యంగా మాట్లాడగలదు, అంటే ముందుగా పోరాటం చేయగలదు, ఎంత దాకానే వెళ్ళగలదు అనేటువంటి కొన్ని బిరుదులు వస్తాయి. పోరాట పట్టుకున్న యోధురాలు ఇలా రకరకాలుగా అంటారు. అలాగనే వారు కూడా ఉంటారు కదా. అయినా ఈవిడికి నష్టం లేదంటున్నాను నేను. ఈవిడికి పెద్దదో నుంచి వెలువేయడం కానీ, సినిమా ఛాన్సులు రాకుండా ఉండడం కానీ ఉండవు. ఇలా చేసినట్టయితే శివాజీని బాహాటంగా మెచ్చుకున్నా అంతర్గతంగా ఈవిడే మెచ్చుకుంటారు. ఏం పోరాటం చేసిందిరా, ఎంత పోరాటం సాగించిందిరా, ఎంతమంది ఏంటన్నప్పుడు కూడా వెనక్కి తగ్గలేదు. నాగబాబు లాంటి వాళ్ళు అనసూయకి సపోర్ట్ చేశారు, పూరి జగన్నాథ్ లాంటి వాళ్ళు అనసూయకి సపోర్ట్ చేశారు. ఇది వస్తుంది, రెండో వెర్షన్ ఉంటుంది కదా, ఆ రెండో వెర్షన్ చాలా ప్లస్ పాయింట్ అవుతుంది, హెల్ప్ అవుతుంది. మొత్తానికి ఏదైనా అనసూయ ప్లస్ పాయింట్ కానీ మైనస్ ఏమి ఉండదు, ఇండస్ట్రీలో ఎలాంటి ఇష్యూ ఉండదు అని అంటున్నారంటే. ఆవిడ ఏమి చేసినా తెలివితేటలతో చేస్తుందని చెప్తాను. ఇదో విధంగా మార్కెటింగ్ నా దృష్టిలో. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.